మ్యారేజ్ బ్యూరో ముసుగులో కొంతమంది యువకులు తమను మోసం చేశారంటూ ఓ బాధితురాలు విశాఖ నాగోలుపట్నం పిఎస్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు శ్రీకాకుళంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 6 నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఏఎస్పీ లక్ష్మణమూర్తితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మోసం చేశారంటూ కూడా ఓ బాధితురాలైతే విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ దిశగా అయితే ఆ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఏసీపీ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఏదైతే ఆ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించినటువంటి ముసుగులో కొంతమంది మోసం చేశారంటూ కూడా ఓ యువత అయితే ఫిర్యాదు చేసింది. దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అదండి, ఆమె ఇచ్చిన రిపోర్టు మేరకు కేసు నమోదు చేయమైంది. అమ్మాయి కూడా బిలాంగ్స్ టు ఎస్సీ కాబట్టి ఎస్సీ యాక్ట్ కింద కూడా కేసు దర్యాప్తులో ఉంది. ఇప్పుడు అతని మీద చర్య తీసుకుంటామండి. తర్వాత కేసు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. అంటే ఏదైతే తనని మత్తుమందిచ్చి మోసగించారు, న్యూడ్ చిత్రీకరించారంటూ కూడా యువత అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎంతవరకు వస్తుంది? ఆ విషయాలన్నీ కూడా దర్యాప్తులో ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్ ప్రకారంగా మేము దాని మీద కూడా చర్య తీసుకుంటామండి. మ్యారేజ్ బ్యూరో అనేది అక్కడ ఈ ముద్దాయికి సంబంధించిన వాళ్ళదని తెలిసింది. దాన్ని కూడా వాళ్ళ పాత్ర ఏమంటే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. ముఖ్యంగా ఈ ముద్దాయి ఏ ప్రాంతానికి సంబంధించింది? ఇక్కడ మన అంటే నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి, బట్ ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ అక్కైపాలెం ఐటీపేట రోడ్ దగ్గర ఉంటున్నారు. అంటే కేవలం ఇది మ్యారేజ్ బ్యూరో ముసుగులో జరిగిందంటారా, లేదంటే వీళ్ళిద్దరికి ఏదైనా ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందని? ఇప్పుడున్న అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇంటిమసీ పెరిగింది. ఆ తర్వాత అది వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో వీళ్ళు ఇద్దరు కలిశారండి. అక్కడ ఈ ఇద్దరు కూడా శారీరకంగా కలిశారని ఆ అమ్మాయి చెప్పింది. ఎంతమంది ఉండొచ్చు అంటారు సార్ ఈ ఘటనలో? మిగతా ఎవిడెన్స్ మన దగ్గర లేదండి. అమ్మాయి చెప్పడం వరకు తప్పించి అది ఎంతవరకు నిజమన్నది ఎవరైనా మిగతా సాక్షులు కానీ విక్టిమ్స్ ఎవరు ఉంటే అది కూడా విచారిస్తారు. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్కి ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఎటువంటి ఎవిడెన్స్ని పంపించారు? ఇది రాత్రే కేసు నమోదు చేయడం జరిగిందండి. ఇప్పుడు దర్యాప్తు స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ముద్దాయిని ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని యాక్షన్ తీసుకుంటాం. ముద్దాయితో పాటు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండంటారు అవకాశం ఉందంటారు? అది కూడా దర్యాప్తు తెలుస్తుంది. వాళ్ళ పాత్ర ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. రైట్. ఏదైతే బాధితురాలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తనను మోసం చేశారంటూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఆ దిశగా అయితే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడితో పాటు మరికొంతమంది కూడా ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సెక్షన్తో పాటు మరికొన్ని కూడా సెక్షన్లు అయితే యాడ్ చేసి అయితే కేసు అయితే నమోదు చేసినట్లుగా పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే యువత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు యువకుడిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.